పన్నీర్తో మనం ఎన్నో రకాల వంటలు చేసుకుంటాం కదా. పన్నీర్ అనేది చిన్నపిల్లలకు కూడా బాగా ఇష్టం. ఇది చిన్నపిల్లలకి పెట్టడం వల్ల కాల్షియం, ప్రోటీన్ అనేది బాగా అందుతుంది. అప్పుడప్పుడు ఇలా పన్నీర్ పరోటా కూడా చేసి లంచ్ బాక్స్లోకి పెట్టి పంపించిన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను మీ సరిత. ఇలా రైతాతో కలిపి తింటే చాలా బాగుంటుంది. దీంతో పాటుగా ఆవకాయతో కూడా తింటే చాలా బాగుంటుందండి ఈ పన్నీర్ పరోటా అనేది. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా గోధుమ పిండి తీసుకొని అందులో వాము వేసుకోవాలి. అలానే తగినంత సాల్ట్ వేసుకొని ఓసారి మొత్తం కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూడండి. ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఎలా చేయాలో. పన్నీర్ పరోటాకి ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో మనం ఒకసారి తెలుసుకుంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. చపాతీ పిండిని ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా పన్నీర్ అయితే తీసుకోండి. ఇది హోమ్ మేడ్ పన్నీర్ అండి, నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఈ విధంగా బాగా తురిమేసుకొని కొద్దిగా జీలకర్ర పొడి, అలానే కారం, అలానే ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అలానే ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని తగినంత కొత్తిమీర అండ్ పుదీనా రెండు వేసుకోవచ్చు. అలానే కొద్దిగా కసూరి మేతి, దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఓసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా పన్నీర్ అంతా బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ ముద్ద కూడా కొద్దిగా నానింటుంది కదా, ఇలా బాగా ఇంకొకసారి కలిపేసుకొని ముద్దగా చేసేసుకొని మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో రుద్దేసుకోవాలి. నేనైతే ఫస్ట్ది స్క్వేర్ షేప్లో అయితే చేసుకున్నాను. ఇలా పిండి అద్దుకొని మనం చపాతీలాగే రుద్దేసుకొని మధ్యలో పన్నీర్ పెట్టేసుకోవాలి. ఈ వాము వేయడం వల్ల మనకి ఏమన్నా అజీర్తి అలా ఉన్నా కూడా కడుపులో చాలా బాగా జీర్ణం అయిపోతుందండి. ఇది వేయడం వల్ల మనం దీనికి చపాతీకి కావాల్సినంత పన్నీర్ వేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. రెగ్యులర్గా మనం రౌండ్గా చేసుకుంటూ ఉంటాం కదా, ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పైన పొడిపిండి చల్లేసుకొని ఇంకా కొద్దిగా పిండి లోపల పన్నీర్ అంతా బయటికి రాకుండా చిన్నగా నిదానంగా ఈ విధంగా మనం చపాతీని అయితే రుద్దేసుకోవాలి. ఇలా రుద్దేసుకోవాలండి. మనకి ఎక్కడ బయట అనేది రాలిపోకూడదు పన్నీర్ అనేది. స్టవ్ మీద పెనం పెట్టేసుకొని పెనం వేడెక్కాక ఇది వేసేసుకొని చపాతీని పరోటాని పైన ఆయిల్ కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ ఏది కావాలన్నా వేసుకోవచ్చు. అటు ఇటు కాల్చుకుంటూ మనం ప్లేట్లో తీసేసుకుంటే ఎమ్మీగా పన్నీర్ పరోటా అయితే రెడీ అయిపోయింది. ఈ పరోటాస్లోకి మనం ఎక్కువ రైతా అయితే తీసుకుంటాము. రైతా అలానే పికిల్తో తింటే చాలా బాగుంటుంది. ఇంకా కావాలంటే మసాలా కర్రీస్ ఏమన్నా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా పన్నీర్ పరోటా అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.